హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకూరి సిస్టర్స్ వ్లాగ్స్. ఇవాళ ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదే పెసరట్టు. పెసరట్టులో ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. సో దీంట్లోకి కాంబినేషన్గా హోటల్ స్టైల్ అల్లం చట్నీ చూపించానండి. సో ఎలా చేయాలి ఏంటనే చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1.5 గ్లాసు పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను. మీకు ఈ కొలత అర్థం కాకపోతే చిన్న టీ గ్లాస్తో 3 గ్లాసులు పెసరపప్పు వేసుకోండి. దాంతోనే 1/2 గ్లాసు బియ్యం యాడ్ చేసుకోండి. రైస్ అనేది మనకి పెసరట్టుకి మంచి కలర్ అలాగే క్రిస్పీనెస్ని ఇవ్వడానికి యాడ్ చేస్తాము. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఇది కూడా మనకి దోశ క్రిస్పీగా మంచి కలర్తో రావడానికి హెల్ప్ అవుతుంది. చాలామంది దీంట్లోకి మినపప్పు కూడా యాడ్ చేస్తారు, బట్ నేనేం యాడ్ చేయట్లేదు. సో ఇవి యాడ్ చేసుకొని పప్పు బాగా మునిగేలాగా నిండా వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 6 అవర్స్ కానీ లేదా ఓవర్ నైట్ కానీ సోక్ చేసుకోండి. 6 అవర్స్ కన్నా కూడా ఓవర్ నైట్ నానితేనే పప్పు అనేది బాగా నాని దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను మార్నింగ్ తీసి చూస్తున్నాను, పప్పు అనేది చాలా బాగా నానుంది. ఇప్పుడు దీన్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం. అలాగే ఈ పప్పులోకి పొట్టు తీసి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కారానికి తగ్గ పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ జీలకర్ర అనేది వీడియో క్లిప్లో చూపించడం మర్చిపోయాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి అనేవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 ఇంచు పొట్టు తీసి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకొని రెండింటిని వేయించుకోండి. ఎండుమిర్చి అల్లం బాగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఇవి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి మారిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లోకి 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఆనియన్ అనేది లైట్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేపుకోండి. ఆనియన్ అనేది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చిన్న సైజు టొమాటోను కూడా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టొమాటో కూడా యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టొమాటో కొంచెం మగ్గేంత వరకు వేయించుకున్న తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని వేపుకోండి. దాంట్లోకి ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇది సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా వేపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని టొమాటో ఆనియన్ అన్నీ కూడా కొంచెం మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా అన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లార్చుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇంత మెత్తగా ఉండాలి. మీకు ఇష్టమైతే దీనిలో పోపు కూడా పెట్టుకోవచ్చు. అల్లం పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పెసరట్టులోకి పైన చల్లడానికి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మీకు ఎంత వీలైతే అంత పల్చగా దోశ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశని పలచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు అలాగే పచ్చిమిర్చి, అల్లం తరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో అల్లం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఉత్తి ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ని దోశ చుట్టుపక్కల అలాగే దోశ మధ్యలో కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ అనేది బాగా దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దోశ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి.
ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగే అన్ని దోశల్ని కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేపుకొని తీసుకోండి. ఈ పెసరట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఇదంటే నచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అండ్ దీంతోనే పెసరట్ ఉప్మా కూడా చేస్తారు కదా, సో అది నేను ఇంకొకసారి షార్ట్ పోస్ట్ చేస్తాను. సో ఈ పెసరట్టు విత్ అల్లం చట్నీ కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.